జ్ఞానోదయం సాధించడానికి అవసరమైన పునాదుల గురించి క్లుప్తంగా చూద్దాం. ఈ మూల గ్రంథాలు దీన్ని చాలా చక్కగా వివరిస్తాయండి. ఒక రైతుకి మంచి పంట పండించాలంటే సారవంతమైన పొలం ఎంత ముఖ్యమో, అలాగే జ్ఞానోదయం అనే ఫలాన్ని ఆశించే ఒక భిక్షువుకు కూడా కొన్ని ప్రాథమిక పరిస్థితులు అంతే అవసరం. సరే, ఇందులో మొదటిది సద్గుణం. దీన్నే శీల అని కూడా అంటారు. దీనిని భూమితో పోల్చారనమాట. చూడండి, మనం నిలబడాలన్నా కూర్చోవాలన్నా భూమి మనకు ఆధారం కదా. అలాగే మన ఆధ్యాత్మిక సాధనకు సద్గుణమనేదే అలాంటి ఒక స్థిరమైన పునాదినిస్తుంది. ఇక రెండవది మంచి స్నేహితుల సాంగత్యం, అంటే కళ్యాణమిత్రత. ఇది అచ్చం సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయం లాంటిది. అంటే మీకొక మంచి గురువు లేదా స్నేహితుడు దొరికాడు అంటే ఇక జ్ఞానోదయం అనే సూర్యుడు ఉదయించబోతున్నాడని అది ఒక ముందస్తు సంకేతం. ఇక చివరిగా మనం గమనించాల్సింది వివేకవంతమైన శ్రద్ధ. దీన్ని యోనిసో మనసికార అంటారు. ఇది కూడా అరుణోదయం లాంటిదే, కానీ ఇది మన అంతర్గతమైనది. అంటే విషయాలను కేవలం పైపైన చూడటం కాదు, వాటి వెనుక ఉన్న అసలు కారణాలను, వాటి నిజ స్వభావాన్ని చూడగలగడం. సో, ఒక్క మాటలో చెప్పాలంటే సద్గుణాన్ని పెంపొందించుకోవడం, మంచివారి సాంగత్యం మరియు వివేకంతో కూడిన శ్రద్ధ పెట్టడం, ఇవే జ్ఞానోదయ మార్గంలో అత్యంత కీలకమైన మొదటి అడుగులు.